నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఎప్పుడూ లేనిది చంద్రబాబు నాయుడు గారిలో మరో రూపం చూసాం, ఉగ్ర రూపాన్ని చూసామని చెప్పుకోవాలి. వాస్తవానికి ఇప్పటిదాకా ఎప్పుడైతే బాబాయ్ హత్య నుంచి నారాసుర రక్త చరిత్ర నుంచి ఇప్పటిదాకా ఎన్నో రకాల ఫేక్ వార్తలు రాస్తున్నా ఇలాంటి ఒక సీన్ మాత్రం మనం చూడాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ వార్నింగ్, డెడ్లీ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఏదైతే ప్రజలు ప్రతిపక్షం ఇవ్వాల్సింది పోనిచ్చి అక్కడ మేమేదో ఇవ్వలేదన్నట్టు ఫేక్ ప్రచారం చేయడం ఒకటైతే, దాని తర్వాత హంగ్రీ నివా నీళ్లు కావచ్చు, అదేవిధంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా యూరియాకి సంబంధించిన లారీలు తప్పుదోవ పట్టించడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. సో నిన్న ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఇంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు, ఏంటి అంటే ఏం చెప్తారు? దేశం మొత్తం యూరియా కొరత, తెలంగాణలో అయితే యూరియా కొరత మీద గందరగోళం అవుతాం. అట్లాంటిది ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత లేకుండా రైతులకు బ్రహ్మాండంగా పంపిణీ జరుగుతాం. లోకేష్ బాబు గత నెలలో పర్యటన ఢిల్లీ, అక్కడ అందరినీ కలిశాడు. 7 కేంద్ర మంత్రుల్ని యూరియా మాకు కావాలని అడిగాడు. పోయిన నెలలో లోకేష్ ఢిల్లీ నుంచి ఏపీకి రాకముందే 27,000 టన్నులు వచ్చింది. అంటే లోకేష్ ఢిల్లీ టూర్ ఎంత సక్సెస్ అయిందనే దానికి మీకు అక్కడే ఉదాహరణ. ఒకవైపు తెలంగాణ రైతులు గోల, బీఆర్ఎస్ అసలు అక్కడ రేవంత్ ప్రభుత్వం మీద గందరగోళం చేస్తుంటే, ఇక్కడ 27,000 టన్నులు వచ్చినాయి చెప్పి వాళ్ళు అక్కడ మళ్ళీ విమర్శలు, ఏపీకి ఇచ్చారు తెలంగాణకి ఏదని. మొన్న 3 రోజుల క్రితం 40,000 టన్నులు యూరియా వచ్చింది. అంటే కేంద్రం మిగతా రాష్ట్రాల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా చంద్రబాబు ప్రభుత్వం మోడీ ద్వారా ఈ విధంగా తెచ్చి రైతులకు ఇంత న్యాయం చేస్తుంటే, నిన్న కృష్ణా జిల్లాలో ఒక వైసీపీ వాళ్ళు ఎవరు అనుచరులు, దేవినేని అవినాష్ అనుచరుల, వెల్లంపల్లి అనుచరుల, ఒక 4 యూరియా లారీని ఆపారు. పంపిణీకి వెళ్తున్న యూరియా లారీని ఆపి గందరగోళం చేసి మా ఊరు రావాల్సిందే, మా ఊరు యూరియా ఎత్తుకుపోతున్నారంటూ ఒక సినిమా చేశారు. వాళ్ళెవరో ఎర్ర వాసు, రామ్మూర్తి, వెంకటేశ్వరరావు, కోలాటి ఈశ్వరరావు ఎవరు అనుచరు? అది తేలా. ఇప్పుడు వెంటనే మరి అదే మీరు అన్నది ఏది, ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు ఉగ్ర రూపం అన్నది అదే అన్నమాట. ఆయనకేంటంటే రైతులతో రాజకీయం చేస్తే కబడ్దారు అన్న, ఇది తప్పు అన్నమాట. 10 మందికి అన్నం పెట్టే రైతన్న జగన్మోహన్ రెడ్డి హయాంలో కన్నీళ్లు పెట్టించారు, ఆత్మహత్యలు. అది కూడా అన్నారు ఏమని, నీ హయాంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు రైతు ఆత్మహత్యలు లేని రోజు లేదు. క్రాప్ హాలిడే కూడా పెట్టారు సార్ అప్పట్లో. అరే స్కీములన్నీ రద్దు చేసి పారేశాడు. ఇప్పుడు అతను ఏమని చెప్పాడు, కేంద్రం ఇచ్చేది కాకుండా నేను 13,000 ఎక్స్ట్రా ఇస్తానన్నాడు. ఆ రైతు భరోసా స్కీము కేంద్రం ఇచ్చేది కూడా కలిపి 6,000 ఎగ్గొట్టాడు. అంటే 25,000 కోట్ల మోసం ఒక్క స్కీమ్లో. డ్రిప్ ఇరిగేషన్ ఎత్తిపారేశాడు. అంటే 90% సబ్సిడీ వచ్చే డ్రిప్ ఇరిగేషన్, ఆ స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటే అతను 10,000 కనుక పెట్టుకుంటే 90,000 గవర్నమెంట్ ఇచ్చింది. ₹1,00,000 ఆ పండ్ల తోటలకి, ఆ బనానా లేకపోతే దానిమ్మ, చీని వాటికి ఏంటి నీకు డ్రిప్ వచ్చేస్తుంది. ప్రభుత్వం 90,000 ఇచ్చింది అనమాట ఉచితంగా. అలాంటిది రద్దు చేశాడు ఎస్సీ ఎస్టీలకి. అరే రైతులు కూడా కులం చూశాడు. అంటే ఎలాంటి మనిషి జగన్మోహన్ రెడ్డి అంటే, రైతు రథాలు అందరికీ ట్రాక్టర్లు వచ్చాయి, అది ఆ స్కీమ్ క్యాన్సిల్ చేశాడు. అంటే ఇప్పుడు ఒకటి అమరావతి రైతులు, ఇక వాళ్ళ యొక్క గోళ, వాళ్ళ మహిళల సంగతి మనం చెప్పాల్సింది లేదు. అసలు ఆ పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ, ఆ సర్వేరాళ్ళు పొలంలో పాతే సర్వేరాళ్ళ మీద జగన్ బొమ్మ, దస్తావేజులు అంటే రైతు దగ్గర ఉండవు అంట, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దగ్గర ఉంటాయంట. జెరాక్స్లు మాత్రమే రైతులకు ఇస్తామని ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో తీసుకొస్తే రైతులు జగన్ని ఇవాళ నాయకేసి కొట్టారు. అట్లాంటిది మరి ఇప్పుడు నువ్వు ఏంటి, ఆ యూరియా లారీలు ఆపేసరికి ఆయన కోపం వచ్చేసింది. లేని యూరియా కొరతని క్రియేట్ చేసి, అదే కదా మొన్న ఉచిత బస్సు పథకం మహిళలకు పెట్టారు. ఆ ఉచిత బస్సు పథకం మహిళలకు పెడితే అదేంటి స్త్రీ శక్తి అని ఆర్టీసీ బస్సుల్లో వీళ్ళు అసలు దానిపైన దుష్ప్రచారం. వీళ్ళ మనుషులే, వీళ్ళ కార్యకర్తలు మహిళలను బస్సుల్లోకి ఎక్కించి ఆ ఏసీ బస్సులో మాకు టికెట్ కొడతావా లేదా అని చెప్పి వాళ్ళ మీద పోట్లాట, దాన్ని ఒకడు వీడియో తీయటం, ఆ వీడియోని వైరల్ చేయడం. 11,000 బస్సులుంటే దగ్గర 9,000 బస్సుల్లో ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం. బ్రహ్మాండంగా మహిళలంతా అంతా ఆనందంగా ఉంటే వీళ్ళు నిప్పులు పోసుకోవటం.
అంటే ఇప్పుడు ఒకటి డిఎస్సి 16,345 పోస్టులతో లోకేష్ బాబు ఇప్పుడు రిక్రూట్మెంట్స్ అయిపోయాయి. రేపో మాపో టీచర్స్ కొత్త వాళ్ళు చక్కగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని ఉద్యోగాలకు వెళ్తుంటే 24 కేసులు వేశారు. ఆ డిఎస్సి ఆపడానికి ఎన్ని కేసులు? మనుషులేనా? మీరు మనుషులా పశువులా అని అడిగాడు నిన్న ప్రెస్ మీట్లో. మీరు ఏంటంటే అంత ఉగ్ర రూపం చంద్రబాబు సీఎం అంటే ఉగ్ర రూపమే కాదు, ఉగ్ర చర్యలు ఉండాలి. అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం. ఎక్కడో పశ్చిమ బెంగాల్లో వరదలు తీసుకొచ్చి అంబటి రాంబాబు ఇక్కడ పోస్ట్ చేస్తాడు. బుడమేరు వరదలు వచ్చినప్పుడు అదే. ఎక్కడో బంగ్లాదేశ్లో వీడియో తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేసి నా చుట్టూ అన్నీ సవాలే అంటారు. అంటే ఎంత తప్పుడు వీళ్ళు, ఎంత తప్పుడు కాదు అసలు, ఎంత విషపాత్రులు, ఎంత విష ప్రచారం చేస్తున్నారు. ఎన్ని ఉదాహరణలు. అరే ఎవరన్నా ఏ దేశస్థుడైనా ఆ దేశాన్ని నాశనం చేయాలని కోరుకుంటారా? అలా కోరుకునేవాడిని ఏమంటారు? దేశద్రోహి. అదే ఒక చట్టం ఉండేది, దేశద్రోహ చట్టం అని ఒకటి ఉండేది, రాజద్రోహ చట్టం అని. అంటే రాజు లేడు, ఇప్పుడు దేశద్రోహ చట్టం, అది కూడా సుప్రీంకోర్టు ఏదో ఆపింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం తేవాలి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రద్రోహ చట్టం అది తేవాలి. వీళ్ళంతా రాష్ట్ర ద్రోహులు అనమాట. ఇప్పుడు ఎండిసి ఉంది, ఏపీ ఎండిసి మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆ బాండ్స్ పెట్టుకున్నారు. ఆ పయ్యావుల కేసు ఫైనాన్స్ మినిస్టరు మరి బాండ్స్ అమ్మడం ద్వారా కొన్ని నిధులు సమీకరించాలని 7,000 కోట్ల బాండ్స్కి ఒక ఒక టార్గెట్ పెట్టుకుంటే వాడెవడితోనో బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంట, ఆ పదవి ఊడిపోయిన ఆయన, ఇది ఓడిపోయిన ఫైనాన్స్ మినిస్టర్. కేసు మీద కక్ష ఉంటే పయ్యావుల కేసు మీద వేరే రకంగా తీర్చుకో. అంతేగాని అతను చుట్టంతో ఏం చేశాడు? ఒక 200 మెయిల్స్ పంపించాడు. ఏమని? కొనద్దు జర్మనీ నుంచి. ఎవరా? ఉదయ్ భాస్కర్ రెడ్డి. 200 మెయిల్స్ పంపుతారా? అంటే వాళ్ళు పంపినా కొన్నారు. ఇప్పుడు వీళ్ళు 7,000 కోట్లు అమ్మాలనుకుంటే 9,000 కోట్లు అమ్మారు. టార్గెట్ రీచ్ అవటం కాదు, 150% వెళ్ళారు, అది వేరే విషయం. కానీ ద్రోహమా కాదా? మామూలు ద్రోహమా ఇది? తల్లిపాలు దాగి రెండు కుదవటమే కదా. మీరు ఆంధ్రులా, ఆంధ్రప్రదేశ్ పౌరులు అని చెప్పుకునే హక్కు వీళ్ళకు ఉందా? ఇప్పుడు ఒకటి మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ గంజాయి, ఈ మాఫియా వీళ్ళందరినీ అరెస్టులు చేస్తున్నారు. ఈగిల్ వాళ్ళు, రవికృష్ణ బ్యాచ్, వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నారు. గంజాయి అమ్మి వాడు కొన్న భూమిలో, కట్టిన బిల్డింగ్లో, లేకపోతే వాళ్ళ సంక్షేమ పథకాలు ఏమైనా ఉంటే అవి రద్దు చేస్తున్నారు. రద్దు చేయాలని కూడా అనుకుంటున్నారు. ఒక చట్టం తీసుకురావాలి దీనికోసం అంటూ వీళ్ళందరిపైన కూడా ఆ చట్టాన్ని అప్లై చేయాలి. ఈ విధంగా రాష్ట్ర ద్రోహానికి పాల్పడుతున్న ఈ మెయిల్స్ పంపిన వాళ్ళు ఉన్నారు. ఆ యూట్యూబ్ అకాడమీ ఇక్కడ పెడదాం 10,000 కోట్లతో అంటే వాళ్ళకి పెట్టారు, మీ ఫిమేల్ ఎంప్లాయీస్కి ఇక్కడ రక్షణ లేదు, ఇక్కడ వద్దు, అమరావతిలో హైదరాబాద్లో పెట్టుకోండి అంటారు. ఇప్పుడు మంత్రులు నారాయణ, లోకేష్, భరత్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో సింగపూర్ వెళ్తే, సింగపూర్ పెట్టుబడులు మీరు ఎటు పెడుతున్నారు భారతదేశంలో, దానిలో పెట్టేటువంటి పెట్టుబడుల్లో ఒక 25% ఏపీలో పెట్టండి అని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే, సరే మీరు ఎటు జగన్ వల్ల రాజధానికి మీరు రావటం లేదు, రాజధాని రోజు మరి మీ యొక్క కన్సార్షియం ఆయన రద్దు చేశాడు, వేరే రకంగా మీరు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయండి, రాజధాని నిర్మాణంలో భాగం కాకపోయినా లాజిస్టిక్స్ డెవలప్ చేయండి అని వీళ్ళు అడుగుతుంటే సింగపూర్ ప్రెసిడెంట్కి మెయిల్, సింగపూర్ ప్రధానికి మెయిల్, ఆ మంత్రులకి మెయిల్స్, రావద్దు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి. ఇంత తప్పుడు వాళ్ళు ఎవరైనా ఉంటారు? తప్పుడు కాదు అసలు. ఏమనాలి వీళ్ళకి? ఏ పదం ఉపయోగించాలి? అందుకు కాదు చంద్రబాబు మరి నిన్న ఫైర్ అయి మనుషుల పశువుల అన్నదే అనమాట. అంటే ఒక పశువుల్లాగా బిహేవ్ చేస్తున్నారు, రోగ్స్ అనమాట. ఒక రోగ్ ఎలిఫెంట్ ఎట్లా అయితే మదమెక్కిన ఏనుగులు చెరుకు తాటలను ఏం చేస్తాయి? ధ్వంసం చేస్తుంటాయి. అట్లా వీళ్ళు ఇప్పుడు ఈ రోగ్ ఎలిఫెంట్స్ ఎట్లా అయితే పంట చేలు ధ్వంసం చేస్తాయో అట్లా ఆంధ్రప్రదేశ్ను ధ్వంసం చేస్తున్నారు. అది కాక మనం చూసుకుంటే హంగ్రీ నివర్ నీళ్ళు వస్తుంటే మోటార్ ఏదో అనుకోకుండా ఒక 2 గంటలు ఏదో ఇబ్బంది పెట్టినందుకు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మాత్రం నీళ్ళు వచ్చాయి, తను వెళ్ళిపోగానే నీళ్ళు అయిపోయాయని చెప్పి దుష్ప్రచారం చేస్తూ వస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఏదో గేట్లు ఎత్తిపోయాడు. అవును, కుప్పం గేట్లు, ఫేక్ గేట్స్, ఫేక్ నీళ్లు, ట్యాంకర్లతో నీళ్లు తీసుకొచ్చి పోసి. ఇప్పుడు ఒకటి చంద్రబాబు ఆగిని మరి నిన్న జగన్మోహన్ రెడ్డి ఎలా జలహారతి ఇచ్చాడు?
దాన్ని కూడా తిట్టాడు. నేను నీళ్ళు ఇచ్చాను, అంద్రీ నీవా సుజల స్రవంతి, మెయిన్ కెనాల్, నేను మొత్తం 1,000 కోట్లు దాని మీద ఖర్చు పెట్టి 14 నెలల్లో కుప్పం దాకా నీళ్లు తీసుకెళ్తే సిగ్గు లేకుండా పులివెందుల్లో జలహారతి పట్టాడు అని ఆయన నిన్న అసలు మామూలుగా నవ్వలేదన్నమాట. అంటే చంద్రబాబు నీళ్ళు వదలటం ఏంటి, జగన్మోహన్ రెడ్డి జలహారతి పట్టడం ఏంటి అని వాళ్ళతో పెద్ద జోక్గా, అతను ఒక అసమర్థుడు కాదు, అతను ఏంటన్నమాట ఒక ద్రోహిగా ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ పట్ల ముందు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఈ ప్రచారం, ఈ విష ప్రచారం, అసలు జగన్ ఏది చెప్పినా నమ్మకూడదు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదొక అబద్ధాల కాంగ్రెస్, ఫేక్ పార్టీ, ఫేక్ లీడర్ అన్నమాట. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇలాంటి ఫేక్ వార్తలు మాత్రం ఏపీలో ఎవరు నమ్మడం లేదు, కానీ జగన్ దాన్ని ఆపడం కూడా లేదు. కానీ ఇక పైన మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఉగ్ర రూపం మాత్రం మీరు అన్నట్టు ఉగ్ర చర్యలు కూడా తీసుకోవాలని కోరుకుందాం. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.